హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం రెయ్యి వడలండి. నేను మార్కెట్ వెళ్ళి రెయ్యలు తెచ్చుకున్నానండి, అక్కడే చేయించి దాన్ని శుభ్రంగా నీట్గా కడుక్కుంటున్నాను అండి. బీప్ మీద చెత్త ఉంటుంది, ఆ చెత్త అంతా తీసి నీట్గా కడుక్కుంటున్నానండి. కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. రొయ్యలు వేడి చేస్తున్నానండి. దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా అలా రొయ్యలని వేయించి వాటర్ వచ్చేసాక ఆ రొయ్యలన్నీ తీసి ఇంకో బౌల్లో వేసుకుంటున్నాను. నేను వేసుకొని ఆ వాటర్ని పారేస్తున్నానండి. ఈ తీసేసిన రొయ్యలు పక్కన పెడుతున్నానండి. ఇదిగోండి, పచ్చెనపప్పు గ్లాసుడు నానబెట్టాను నీళ్ళల్లోని. అది 3-4 గంటలు నానవాలండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా పౌడర్, అల్లాన్ని కచ్చపిచ్చి కొట్టుకున్నానండి. వేయించి తీసి పెట్టుకున్న రొయ్యలను కూడా మిక్సీ పెట్టుకుంటున్నానండి. అదే ఆ గరం మసాలా వేసిన గిన్నెలోనే ఈ రొయ్యల ముద్దను కూడా వేస్తున్నానండి. తర్వాత ఈ శనగపప్పును వడకట్టి మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకొని ఆ గిన్నెలోనే మళ్ళీ దీన్ని వేస్తున్నాను. తగినంత ఉప్పును కూడా వేసేస్తున్నానండి. ఇందాకలా శనగపప్పు ముద్ద, రొయ్యల ముద్ద, పుదీనా, అల్లం, వెల్లుల్లి, చిన్న గరం మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు తురుము పెట్టుకున్నానండి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా తురుము పెట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుతానండి. ఆ మొత్తం మిశ్రమం అంతా కూడా బాగా కలపాలండి. ఇందాకలో కలిపి పెట్టుకున్న ముద్దను మరొకసారి కదిపానండి. పొయ్యి మీద బాండీలు పెట్టాను, నూనె పోసుకున్నాను. అది బాగా మరగనిచ్చాక చేత్తో ఇది ఉండల్లాగా చేసుకొని మెదిపి నూనెలో వేసుకున్నానండి. బాగా ముదురు రంగు, గోధుమ రంగు వచ్చేదాకా ఎర్రగా ఏగనిచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేశానండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. దీన్ని స్నాక్స్ కింద కానీ లేదా కర్రీగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ బై. మా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. స్టే సేఫ్ ఫోక్స్. బాయ్ బాయ్.